నమస్కారం. ఎంఎస్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. చీచి ఇవేం పాడు పనులు. మహిళా రిపోర్టర్కు కన్నుగిట్టిన పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ చౌదరి. ఉప్పల్లో మెస్సీ పెనాల్టీ షూటౌట్ చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టర్ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఆదర్శి కుటుంబం అనే టైటిల్ ఖరారయ్యింది. AK-47 హౌస్ నెంబర్ 47 అనేది క్యాప్షన్. డైరెక్టర్ సుకుమార్ హానెస్ట్ మరియు ట్రాన్స్పరెంట్ గా ఉంటారని హీరోయిన్ కృతి సనన్ ప్రశంసలు. డిసెంబర్ 12న అఖండ 2 రిలీజ్. పలు చిన్న సినిమాలు రిలీజ్లు వాయిదా. అఖండ 2 ఈ నెల 12న రిలీజ్ కానుండడంతో తమ మోగ్లీ సినిమా విడుదల డిసెంబర్ 12 నుంచి 13కి వాయిదా వేసినట్లు ప్రకటించిన డైరెక్టర్ సందీప్ రాజ్. అఖండ 2 సినిమా టికెట్ల ధరల పెంపుపై మరో జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. 11న ప్రీమియంల టికెట్ ధర 600 రూపాయలు, 12వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 చొప్పున పెంపు. అమీర్పేట్ మైత్రివనంలో శివం టెక్నాలజీ కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 870 రూపాయలు పెరిగి 1,30,310కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 800కి ఎగబాకి 1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై 8,000 పెరిగి 2,07,000 అయ్యింది. ఎమ్మెల్యే కృష్ణారావు క్షమాపణ చెప్పాలని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ డిమాండ్. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ 15వ తేదీ ఢిల్లీ చేరుకొని పీఎం మోదీతో భేటీ అవుతారు. టీజీ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 3-4 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల కంటే తక్కువ నమోదవుతాయని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది. యుఎస్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాల టాక్. త్రిగుణ్ హెబ్బా పటేల్ నటించిన హర్రర్ థ్రిల్లర్ ఈషా విడుదల వాయిదా. డిసెంబర్ 12 నుంచి 25కి రిలీజ్ డేట్ మార్పు. నందు హీరోగా తెరకెక్కిన సైకో సిద్ధార్థ మూవీ రిలీజ్ ఈ నెల 12 నుంచి 2026 జనవరి 1కి పోస్ట్ పోన్. అంబానీ కుమారుడిపై సిబిఐ కేసు. భారీగా పడిపోతున్న రిలయన్స్ షేర్లు, ఇన్వెస్టర్లకు నష్టాలు. మ్యాచ్ గెలిపించి క్రెడిట్ మొత్తం గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేసిన హార్దిక్ పాండ్యా. నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ దుమారం. స్టంపింగ్ చేయకుండా వదిలేసిన నిక్కీ ఆ వెంటనే రిటైర్ హాట్ డ్రామా. రోహిత్ శర్మను తప్పించాలని బీసీసీఐ 2023లోనే డిసైడ్ అయ్యింది. బాంబ్ పేల్చిన మాజీ సెలెక్టర్. వారణాసి సినిమాలో 2 కాదు ఏకంగా 5 పాత్రలు. సూపర్ స్టార్ని పిండేస్తున్న జక్కన్న. ఇండిగోకు కేంద్రం షాక్. 10% విమాన సర్వీసు తగ్గించాలని ఆదేశాలు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ సోనియా భర్త యష్ కోరిక నెరవేరింది. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఆ 395 స్థానాల్లో నో పోలింగ్. కదల్లేని స్థితిలో పావల శ్యామల హోం నుంచి బయటకు పంపిన నిర్వాహకులు. మధ్యప్రదేశ్లో ఘోరం. 4 కానిస్టేబుల్ను బలి తీసుకున్న ట్రక్కు నిర్లక్ష్యం. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో దారుణం. అసిస్టెంట్ ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు బహిర్గతం. సికింద్రాబాద్లో లాడ్జ్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్. 4 అరెస్ట్. కర్ణాటకలో మూఢనమ్మకాల ఘాతకం. మగబిడ్డ కోసం భార్యకు శిరోముండనం చేసిన క్రూర భర్త అరెస్ట్. టీజీ రైజింగ్ 2025 ముగింపు. తెలంగాణ 5,75,00,000 పెట్టుబడులకు ఆకట్టుకుంది. ఏఐ కొత్త అద్భుతం. మనసులో ఉన్న మాటలను చదివే న్యూరల్ హెల్మెట్ డెమో ప్రపంచానికి షాక్. ఆఫ్రికాలో ఒకే రోజు 10 లక్షల మొక్కలు నాటిన రికార్డ్. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా తొలి 2 స్థానాల్లో నిలిచారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్సుల కోసం జరిగిన తొక్కిసలాటలో పిల్లల ఆగమాగమైన పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో ఈ కామర్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని అమెజాన్ మరియు $35 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. యునెస్కో ఇన్లాన్సిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో దీపావళికి చోటు కల్పించడంపై పీఎం మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం నెత్తిన పెట్టుకొని అభిమాని రచ్చరచ్చ. అడ్డుకున్న పోలీసులు. మచిలీపట్నంలో హై టెన్షన్. తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ శ్రేయా శరణ్. రీతును డెమాన్కు దూరంగా ఉండమని దివ్వెల మాధురికి చెప్పిన రీతు మదర్ క్లారిటీ ఇచ్చి ఆమె పరువు తీసింది. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎస్ న్యూస్.